హాయ్ ఫ్రెండ్స్, మేము కుమ్మిడ జాతరకు వెళ్ళబోతున్నాము. మేమైతే ప్రెసెంట్ స్కూటీ మీద ముగ్గురు వెళ్ళిపోతున్నాము. ముగ్గురు కాదు, ఇద్దరు వెళ్తున్నాము. నైట్ టైం వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళి అక్కడ జాతర ఎలా అవుతుందో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రాత్రి ఒక బండి మీద వెళ్తున్నాం మా విలేజ్ నుంచి. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కుమ్మిడ జాతర దగ్గరికి అయితే మేము వచ్చేసాం అనమాట. కుమ్మిడలో ఇప్పుడు ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ ఎంటర్ అయిపోయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. ముందుకెళ్ళి అక్కడ జాతర ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్దాము. ఇదిగోండి, ఈ విధంగా లైటింగ్స్ అయితే ఈ విధంగా పెట్టుకున్నారు. ఆ చివరి నుంచి ఆ చివరి దాకా అలాగా లైటింగ్స్ అనేది పెట్టుకున్నారు. అటువైపు గుడి ఉందన్నమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ ఈవెంట్ అవుతుంది. ఈవెంట్ దగ్గరికి వెళ్దాం. జాతరకు వచ్చాం మేము. వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి గెలిచిన వాళ్ళకి బహుమతులు ఈ స్టేజ్లో అందజేస్తారు. నేను కూడా వాలీబాల్లో బెస్ట్ డిఫెండర్కి బహుమతి అందజేశాను. క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి స్పాన్సర్ చేసిన వాళ్ళ చేతుల మీదుగా ఈ బహుమతుల్ని అందించడం జరిగింది. ఈ ఈవెంట్ని వీక్షించడానికి భారీ సంఖ్యలో జనాలు అయితే తరలి వచ్చి ఈ యొక్క ఈవెంట్ని చూస్తున్నారు. స్టేజి కిందన మాత్రం దుమ్ము లేపేస్తున్నారు కుర్రాళ్ళు డ్యాన్స్. ఈ జాతరలోని బోర్లు అయితే ఇదిగోండి ఈ విధంగా తెచ్చుకొని అమ్ముతున్నారు. జనాలు అయితే భారీ సంఖ్యలో వచ్చారనమాట. చూడండి, ఈ విధంగా జనాలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నిజంపడింది జాతరక. ఇవేటి బొమ్మలు? అవి బొమ్మలు అమ్ముతున్నా అయితే బూరలు. సరే అయితే అన్న, చూడండి ఇలాగా చిన్న చిన్న ప్లాస్టిక్ కార్ బొమ్మలు పెట్టుకొని ఉన్నారు. ఇలాగా ఈ జాతరలో వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ బొమ్మలు అమ్ముతున్నాడు ఒక డాడీ గారు. చూడండి, అలా పడుకొని అమ్మేస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే కన్నా ముంచుపుటి నుంచి వచ్చానని చెప్తున్నాడు అతను, ఆ డాడీ. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇలా వెళ్తుంటే చూడండి, ఇక్కడ చలికేమో టీ తాగేస్తున్నాడు. ఇక్కడ ఒక అన్నయ్య చూడండి టీ అయితే తాగేస్తున్నాడు. చలి కదా, తాగి అంటున్నాను. అది ఎక్సైటింగ్గా తాగేస్తున్నాడు. ఈ పక్కన వచ్చేసి ఇక్కడ పకోడీలు ఏరేస్తుంది ఒక అమ్మగారు. చూడండి, ఈ విధంగా పకోడీలు తీస్తుంది అమ్మగారు. ఎక్కడి నుంచి వచ్చేదనేసి అడిగితే ముంచంపుటి నుంచి వచ్చాను అనేసి అంటుంది. ముంచంపుటి నుంచి వచ్చి పకోడీలు తీసి అమ్ముతుంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే జీరుకళ్ళు అమ్మేస్తున్నారు. చూడండి, వరుసగా అలాగ బిందెల మీద అలా పెట్టుకొని అమ్ముతున్నారు అనమాట. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఒక డాడీ గారు అయితే ఆ డోంకి లాంటిది పట్టుకొని జీరుకలు తాతున్నారు. అనేసి అడిగితే చలేసిస్తుంది, అందుకనేసి వేడిగా ఒక జీరుకలు తాతనేసి అంటున్నాడు. నవ్వుకొని సిగ్గుపడిపోతున్నాడు. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటువైపు కూడా జీరుకలు అమ్ముతున్నారు. చూడండి, ఒక తాతగారు అయితే ఈ విధంగా తాగుతున్నాడు డోంకితో. తర్వాత ఇదిగోండి, ఒక అబ్బాయి కూడా ఈ విధంగా తాగుతున్నాడు. నన్ను తీ అంటున్నాడు వీడియో, అందుకని తీసాను. చూడండి, అక్కడ పక్కన ఒక బాబు బూరతో ఆడేసుకుంటున్నారు. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు అయితే ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ముందు ఏముందో ఇక్కడ ఒక అన్నయ్య చూడు కనిపించారు. హాయ్ చెప్పాను. జాతరకు వచ్చాననేసి అంటున్నాడు. రూడకోట నుంచి వచ్చారట ఈ అన్నయ్య. వీడియో తీస్తుంటే నవ్వుతున్నాడు. ఇంకొంచెం ముందుకు వద్దాం. ఇక్కడ చూడు, ఒక బామ్మగారు బూరలు పట్టుకొని చిన్నపిల్లల్ని కొనిచ్చేసి తీసుకెళ్తుంది. ఇలా ముందుకు వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చెప్పులు, లేడీస్ది బాయ్స్ది చెప్పులు అక్కడ అమ్ముతున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒక అమ్మాయిలు అయితే ఇక్కడ కొంటున్నారు. ఒక అన్నయ్య అయితే 3 బూరలు తెస్తున్నారు వాళ్ళ పిల్లలకి అనుకుంటా ఇది. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాము. ఓకేనా? ఇప్పుడు గుడి దగ్గరికి మనం ఇప్పుడైతే వెళ్దాం. రోడ్ వైపు నుంచి ఈ విధంగా కనిపిస్తుంది గుడి.
చూడండి ఇక్కడ చిన్న పిల్లలు అయితే బోరలు కొనేసుకొని బండి మీద వెళ్ళిపోతున్నారని. అని ఎక్కడి నుంచి వచ్చారన్నా? బల్లుగూడ. అన్న నీవు? గర్రం నుంచి వచ్చావా? జాతరకు వచ్చావా? సరే తమ్ముడు, బాగా ఎంజాయ్ చేసావు మరి. ఓకే, గుడి దగ్గర అయితే లైటింగ్స్ ఈ విధంగా పెట్టుకున్నారు చూడండి, పెట్టారనమాట ఈ విధంగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వెళ్దాము. గుడిలోని లైటింగ్స్ చూడండి ఈ విధంగా వేసుకున్నారు. చూసారా? చూడండి గుడి మీద లైటింగ్స్ ఇలా వేస్తున్నారు. అందరు ప్రోగ్రామ్ దగ్గర ఉన్నారు ప్రెసెంట్. ఇప్పుడైతే పూజలు స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. మేమైతే జాతర ముగించుకొని గుడి చూపించేసి మీకు ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మేము వచ్చాము. ఇదిగోండి లైటింగ్స్ అయితే ఈ విధంగా వేసుకున్నారనమాట. శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది కుమ్మడా గ్రామంలో అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, జాతర అనేది చూసేసుకొని మేము మళ్ళీ ఇంటికి ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఒకసారి దగ్గర 5 అవుతుంది. నైట్ మొత్తం జాగరణ చేసాను. ఎందుకంటే వాచ్ చూపిస్తున్నాను, కనిపించకపోవచ్చు ఎందుకంటే నైట్ టైం కదా. ఇప్పుడైతే జాతర ముగించుకొని మేము ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈ జాతర, కుమ్మడా జాతరలో. ఈ జాతర వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపొట్టు మండలం కుమ్మడా గ్రామంలోని ఈ జాతర అనేది అయిందనమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. మంచి ఈవెంట్ తెచ్చారు, డ్యాన్స్లో ఫుల్గా చూసి ఎంజాయ్ చేస్తాం. ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 5 అయింది. నైట్ మొత్తం నేను జాగరణ చేసాం. ఇప్పుడు వెళ్ళి పండుకోవాలి. శ్రీ 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 భీమలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది చూడండి కుమ్మడా గ్రామంలో, కుమ్మడా అనమాట. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింపుట్టు మండలం కుమ్మడా గ్రామంలో అనమాట వెలిసి ఉన్న శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇక్కడికి వచ్చాము, బట్ లోపలికి వెళ్ళడం అవ్వట్లేదు. రాత్రి అయితే సూపర్గా, మాకైతే బాగా నచ్చింది. సో ఈవెంట్ డ్యాన్స్ అయితే సూపర్గా వేశారు. సూపర్ అంటే సూపర్గా ఉంది. మా ఫ్రెండ్స్తో వచ్చి మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.